హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న రాప్తాలో జరిగినటువంటి జగన్ గారి సిద్ధం సభకు సంబంధించి వచ్చినటువంటి క్రౌడ్ సర్వేకి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు సభను ఎలా చూడాలంటారు? సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి, తాగి పడేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలి. సార్, దాని అర్థం ఏంటంటేనండి, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నిరంతరం శ్రమ కోర్చడానికి మిమ్మల్ని శ్రమ పెట్టే ఒక సైకిల్ మీద, ఎందుకంటే మనం అప్డేట్ అయినా సరే ఇంకా మీకు స్కూటర్లు, కార్లు అలాంటివి వినియోగించకుండా 24 గంటలు మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉండే ఆ సైకిల్, మీరు ఎంత స్కూల్కి సైకిల్ మీద వెళ్ళొచ్చినా, ఆఫీస్కి సైకిల్ మీద వెళ్ళొచ్చినా దాన్ని ఇంటి బయటే పెట్టి, అలాగే ఇంటి లోపలికి రాగానే మీ భార్య లేకపోతే మీ అమ్మగారు మీకు టీ ఇచ్చి తాగిన తర్వాత ఆ తాగిన టీ గ్లాస్ని సింక్ లో పడేసిన తర్వాత హాల్లో టీ తాగుతున్నంతసేపు, తర్వాత మీరు శ్రమ కోర్చి ఇంటికి వచ్చిన తర్వాత సేద తీరడానికి బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు కూడా నిరంతరం తిరిగి మీ శ్రమని రిలాక్స్ చేసే ఏకైక సాధనం ఆ ఫ్యాన్ అని, అది ఇంట్లో సముచిత స్థానంలో ఉండడానికి మిమ్మల్ని నమ్మిన సిద్ధాంతానికి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజల యొక్క సమస్యలు ఏంటో వాటిని సేద తీర్చే అంత ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించే ఒక పార్టీకి 5 సంవత్సరాలు, అంటే దగ్గర ఇప్పుడు 58 వారాలు బట్టి మీకు నిరంతరం నేను చేస్తున్న సేవ మీకు యాక్సెప్టెన్స్ అయితే, దానికి నాకు రెసిప్రొకేటివ్ గా ఇంకొక 5 సంవత్సరాలు ఫ్యాన్ కింద సేద తీరడానికి ఈ సంక్షేమం ఎంత ఉపయోగపడుతుందన్న ప్రాస్పెక్టివ్ లో ఆలోచించి, తర్వాత ఆయన అర్జునుడిలా, అంటే దమ్మిడికి పనికిరాని, ఇప్పుడు చూడు తెలుగుదేశం పార్టీలో యనమల సుజనా చౌదరి, సోమిరెడ్డి లాంటి తపేలా బ్యాచ్ల పాండవులు అందరూ ఉన్నా, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆచ్ఛేదనతో ఆయన యొక్క డైరెక్షన్ లో అర్జునుల్లా ఒంటి చేత్తో పోరాటం చేసే సామర్థ్యం నాకుంది. కానీ నాకు భగవంతుడు, అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్కి ఒళ్ళొంగక చేతకాక చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు సైకిల్ తొక్కుతున్నాను, డబల్స్ తొక్కినా అవతల పోదాం, ఎలాగైనా గవర్నమెంట్ స్థాపిద్దామని ఉక్కిరి బిక్కిరి అవుతుంది పవన్ కళ్యాణ్. అయితే మన ఇద్దరికి శ్రీకృష్ణ పరమాత్మలా బీజేపీ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తిని ఎదిరించొచ్చన్న స్వార్థంతో వాళ్ళ భగవంతుల్ని వాళ్ళే డిసైడ్ చేసుకుంటుంది దగ్గర. నేను ప్రజాస్వామ్యవాదిని, మీకు 5 సంవత్సరాలు సేద తీర్చిన ఈ ఉదంతంలో ఇంకొక 5 సంవత్సరాలు సేద తీర్చడానికి అవకాశం, నేను అర్జునుల్లో పోరాటం చేయడానికి మానవ రూపంలో ఉన్న కృష్ణ భగవాన్లు మీరే, దానికి నేను సిద్ధపడి ఉన్నానని సిద్ధం సభ పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అన్న దాని యొక్క సారాంశం మీరు నమ్మరు. పంచాయతీలకు 4-5 బస్సులు ఇచ్చి జనాలు తీసుకురండి అంటే 10 తక్కువైతే ఊరంతా తరలి వస్తామని చెప్పి అన్ని లక్షల మంది నిన్నంతా యూట్యూబ్ ఛానళ్ళు అండ్ మొత్తం సోషల్ మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చిన టీవీ ఛానల్ అన్ని టీఆర్పీలో జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ నేషనల్ మీడియాతో సైతం వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? తిండి దాని ఆవశ్యకత, తిండి యొక్క పరమార్థం తెలుసుకున్న నోరు తిరగని ఒక భోగోని బ్యాచ్ పెట్టిన దానికి నాకకి నాగలోకంగా ఉన్నంత కంపారిజన్ ఉందా టీఆర్పీ రేటింగ్ లో? సార్ చూసుకోమనండి. గడుపు మంటతో, అంటే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ఒక నాయకుడు ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ఈయనతో పాటు నిరంతరం ప్రజలే ఉంటున్నారు. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన రామారావు గారి సిద్ధాంతానికి తిలోదకాలు వదిలేసి, నా సమాజంలో దేవుళ్ళు లేడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు, నా సమాజంలో దేవుళ్ళు లేడు చంద్రబాబు నాయుడు అని, మా ఇద్దరికీ దేవుడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అని చెప్పి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటుంటే ఈ ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసి, చిన్నప్పటి చూడండి పెద్దోళ్ళు, ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్న దగ్గర పెద్దానికి దేనికి సిద్ధపడిపోతున్నాం అండి, నాన్నకు అదమైస్తుంటాడు చిన్న కొడుకుని. ఎందుకంటే పెద్ద కొడుకు అన్ని తెలుసు కాబట్టి ఒక అడుగు ముందుకెళ్ళి నాన్నకు సాయం చేసి దాంట్లో వీడు కూడా తాపత్రయపడిపోయి ఏదో ఒకటి అందిద్దాం, నాన్నకు సాయం చేద్దాం అన్నది మంచి ఉద్దేశమే. కానీ దేనికి సిద్ధపడిపోతున్నాం నాన్నకు అదమైచ్చినందుకు. గతంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఒకే ఒక్క బటన్ నొక్కి ఓటు అనే రూపంలో 151 స్థానాలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత సిద్ధపడి 5 సంవత్సరాలు నిరంతర సమాజ సేవ అండ్ యాజ్ వెల్ యాజ్ సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఈ వ్యక్తికి 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా బటన్ నొక్కుతూ ఒకే ఒక్క రోజు ఈ బటన్ ఈ సంక్షేమాన్ని మీకు మళ్ళీ పునరంకితం చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సమాయత్తంగా సిద్ధపడేలా చేస్తున్న ప్రజలకి అర్జునుల్లాగా ఉన్నాడు, కానీ అభిమన్యుల్లా సగం చేతకాక లోపలికి వెళ్ళి వీరమరణం పొందడానికి సిద్ధంగా లేడని చెప్తున్నాడు. ప్రజలు దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే, హుదూద్ తిత్లీ తుఫాన్లతో అల్లకల్లోలం అయిపోతున్న రాష్ట్రానికి తదనంతరం 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వస్తే కాలు చెయ్యి ఆడని గవర్నమెంట్ కి కేవలం 2-2.5 సంవత్సరాలతో ఒక ఆర్థిక పరిపుష్టిని సంతరించుకునే అంత అదృష్టం కలిగిన ఈ ప్రజాస్వామ్య సేవకి ఈ వైఎస్ఆర్సీపీ సిద్ధం సభల త్రూగా కేవలం 2-2.5 సంవత్సరాల్లోనే
నేను సంపాదించిన ఆర్థిక వనరుల్లో 3,54,000 కోట్ల దగ్గర మీకు ప్రజలకి సంక్షేమ రూపంలో అందించగలిగితే ఇంకొకసారి నాకు అవకాశం, నేను సిద్ధపడి ఉన్న ఈ ప్రజాస్వామ్య విలువల సమాజ సేవ పరిరక్షణకి కనుక మీరు ఇంకొకసారి, నేను ఈ 5 సంవత్సరాల్లో నొక్కిన ఈ నవరత్నాల పథకాల బటన్లకి ధీటుగా ఒకే ఒక్కసారి మీరు సిద్ధపడి బటన్ నొక్కితే ఈ 5 సంవత్సరాల ఆర్థిక పరిపుష్టితో ఇంకెంత సేవ చేస్తాను అన్నదానికి నేను సిద్ధపడి ఉన్నానని చెప్పిన దానికి దేనికి సిద్ధపడుతున్నారా మీరు అన్న గర్జనలో మీకు అర్థం అవ్వలేదా? గర్జించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. మీరు ఇలాగే గర్జించాలని జన సమూహాలతో లక్షలాదిగా తరలి వచ్చిన ఆ రాయలసీమ యొక్క చైతన్యానికి ఏమని చెప్పాలో మీరే చెప్పండి ఒకసారి. నేను అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో ఎక్కడ తగ్గలేదు. మనకి రావాల్సినటువంటి 175 ఎమ్మెల్యే స్థానాలు కానీ 20 ఎంపీ స్థానాలు కానీ ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. నేను ఒక మాట చెప్తా సార్, నేను మీరు చెప్పడం కాదు సార్. ఈ పొలిటికల్ ఏరాలో ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఔన్నత్యం చాలా గొప్పది రాయలసీమలో. వాళ్ళ కుటుంబంలో ఒక రాయలసీమ యోధుడికి పుట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక సొంత పార్టీ పెట్టుకొని దాని పార్టీ పునర్నిర్మాణంలో 67 అపోజిషన్ స్థానాలు, తర్వాత 151 స్థానాలు వచ్చి తర్వాత ప్రభుత్వ పునర్స్థాపనకు పరితపిస్తున్న ప్రజా సమూహాలను అడ్రస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆనాటి ఆయనలో ఉన్న ఒక ముఖ్యమంత్రి యొక్క కొడుకు వేరే పార్టీ నుంచి నేనా నువ్వా అని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక నియోజకవర్గానికి ఆనాటి కొడుకుకి సంబంధించిన ఆ ముఖ్యమంత్రి గారి మనవడే నిన్న ఆ సమూహాల్ని ప్రత్యక్షంగా చూసి దేనికి వీళ్ళు పోరాడుతున్నారు, ఏముందని పోరాడుతున్నారు, ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు లేకపోయినా ప్రజలే శ్రీకృష్ణ పరమాత్మల కింద అభివర్ణిస్తూ తన్ను తాను అర్జునుడిగా మలుచుకొని పోరాట యోధుడిగా 5 సంవత్సరాలు నిరంతర సేవా తత్పరతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రజాస్వామ్య నవరత్న పథకాల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చేసిన ఈ ప్రభుత్వ స్థాపనకి మేము ఏ విధంగా సిద్ధంగా ఉన్నామా సిద్ధంగా లేవా అని ఆయనే ప్రక్షాళించుకుని నాకు చెప్పిన ఉదంతం చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. దిస్ ఈస్ రేరెస్ట్ ఫినామినా విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ డెమోక్రసీ. ప్రజలకి ప్రజానాయకుడు అనే సినిమా యాక్టర్ కాదు సార్, సినిమా యాక్టర్ కాదు. ఎలాగో పార్టీ వాళ్ళ నాన్నగారికి ఉన్నంత చరిష్మాని ఈ రోజుల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం పరుగులతో సమూహాలుగా రాయలసీమ తరలి వచ్చిందంటే రతనాల సీమ రాయలసీమ అన్నది ఈ రోజుకి నిజంగానే చెప్తున్నాను. రత్నాల లాంటి రాయలసీమ యోధులు ఒక రత్నాన్ని పరిరక్షణకి ఎలా తరలి వచ్చారో ఇవాళ రాయలసీమ గుండెల్లో గుడి కట్టుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళ పోటీ తత్వం ఎంత, వీళ్ళ పోరాట పటిమ ఎంత, దేనికి సిద్ధపడుతున్నారు. నిన్న సిద్ధం సభతులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ కంటిన్యూస్ దానికి మోర్ దాన్ 5-6 అవర్స్ అలా నిరంతరం ఆయన కోసం నిరీక్షించారు ఆ ప్రజలంటేనే ప్రజల గుండెల్లో ఆయన ఎంత బలంగా ఉన్నాడో అట్లీస్ట్ అపోజిషన్ లీడర్లు తెలుసుకోగలిగితే అట్లీస్ట్ రోజు తిండిని ఇంకొంచెం మనశ్శాంతిగా తిని పడుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోకుండా. నేను బలంగా లేను అని ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఎందుకు అంతమందితో పొత్తులు పెట్టుకొని రావాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే ప్రశ్నిస్తున్నారు. సార్, నేను 5 సంవత్సరాలు ఇంత చేయగలిగితే 14 సంవత్సరాలు సీఎం గా ఉండి ఏం చేశారో ప్రజలకి నేను ఈ మంచి చేశాను చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి ఆ సభ నుంచే చంద్రబాబు గారికి సవాల్ కూడా విసిరారు. ఆయన చెప్తుంది అదేనండి, మీకు కృష్ణ భగవాన్లు మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, మా కృష్ణులు నా ప్రజలే అని ఒక అర్జునుడి రూపంలో ఆయన ప్రజలకు పరిచయం చేస్తున్న ఉదంతంలో ఖచ్చితంగా భగవంతుడు ఎవరితో ఉన్నాడు అన్నదానికి అర్జునుడికి తెలుస్తుంది కదా. అదే ఇవాళ ఆ పోరాటానికి ఒక అర్థం. ఎందుకంటే మీరు ఎంతమంది కౌరవులు కూడా కృష్ణ భగవానుడిని చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో కృష్ణ భగవాన్ రూపంలో ఉన్న వాళ్ళు ప్రజలే. ఆ విషయం మర్చిపోయిన అపోజిషన్ పార్టీ ఏమనుకుంటుంది, అలా సినిమా ఖుషి సినిమాలో ఉంటది, మేరే పీచే జయ మేడమే, మేరే పీచే ఓహే ఏహే అని ఒక కుర్రాడు క్యారెక్టర్ చెప్తూ ఉంటాడు చూడండి, ఆ క్యారెక్టర్లు వాళ్ళిద్దరు మీరు అన్ని మనకి కళ్ళకు కట్టినట్టే సాదృశ్యంగా అవుతున్నాయి ప్రతిదీ దృష్టి రూపంలో. సో వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు నరేంద్ర మోడీ అమిత్ షా గారి ప్రశంసలు ఆచ్ఛేదన ఉంటే మనం ఏదైనా చేసి వచ్చిన భ్రమల్లో ఉన్నారు. కానీ నాకు ఆ భ్రమలు నేను ఎప్పుడో వీడిపోయి నన్ను నేను నమ్ముకున్నా, నన్ను మీరు నమ్మినందుకు మీకు ఈ విధంగా చేస్తానని నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుపడి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏ విధంగా ఎవరు ఎలా ప్రతిష్ఠిస్తారు అనుకున్నా సరే జరిగేది జరగబోయేది తథ్యం. దానికే సిద్ధపడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా సిద్ధంగా లేని వాళ్ళే
గుంట కింద నక్కల్లా ఎదురు చూస్తుంటారు అవకాశవాదం కోసం. సార్ నక్క చూడండి ఏం చేస్తుంటది, ఏ పులో సింహం వేటాడి దాకా ఓపిక పడుతుంది. ఆ మిగిలింది ఆ కక్కల బొక్కలు తినడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేగాని నిజమైన పోరాట తత్వం ఉంటుందా? సార్ అంచేత ఆ పులి చూపులు సింహం చూపులు వేరు, నక్క చూపులు వేరు. నక్క ఎంతసేపు దాని పొట్ట నింపుకునే కార్యక్రమం మీద ఉంటుంది. పులి నేను తినగా మిగిలింది వదిలేసింది కనీసం వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అన్న కోణంలో ఉంటుంది. కానీ ఈ పులి వేట ఎలా ఉందంటే జిత్తులు మారిన నక్కల సమూహాల నుంచి కొంతమందిని పరిరక్షిస్తూ దుష్ట సంహారం రూపంలో ఉన్న దాంట్లో ఏం చేయాలో అది చేసే అర్జునుడి రోల్ ప్లే చేస్తాం. ఇది గమనించారు. అంతకన్నా నిన్న జరిగినటువంటి సభని అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటే లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా అసలు నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ అంటే సోషల్ మీడియా మొత్తం కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, నామస్మరణ చేసిందంటే ఎట్లా విశ్లేషణ చేస్తుంది? ఏం చెప్తారు సార్ మీ సభ? ఒక పేపర్ రోడ్ రాసింది ఏంటి ర్యాంప్ అక్క అని ప్రశ్నించిన దానికి ర్యాంప్ ఆడి చూపించాడు. ఇంకోటి నిన్న సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మిగిలినవన్నిటిని షేర్ చేసి చూపించాడు. వాడే నిజమైన ప్రజానాయకుడు. వాడికి ఉన్న దమ్ము, ధైర్యం, సత్తువ ముందు ఈ సినిమా యాక్టర్లు పొగటి వేషం వేసుకునే వాళ్ళు ఒకరితో ఒకటి చేయూత పథకంతో ఒక గుడ్డి ప్రయాణాన్ని నడిపిస్తున్న ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అనే అపవాదు మోసుకొని తిరుగుతున్న కొంతమందికి చిరస్మరణీయమైన సమాధానం చెప్పడం అంటే ఎస్ నేను చేయబోయే ప్రజాస్వామ్య యుద్ధంలో నాతో ప్రజలు ఉన్నారు అని చెప్పే పరమార్థమే నిన్నటి సిద్ధం సభ సారాంశం. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాడు ఒక నాయకుడు చుట్టూ ఉంటూ అతను వెన్నెంటి తట్టి ముందుకు నడిపిస్తున్నారు అంటే నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎవరు వలన అన్నది తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.